వైజాగ్‌లో మేముండే ఏరియాలో అయితే అమ్మవారి పండుగైతే చేస్తున్నారండి. 19వ వార్షికోత్సవం అయితే చేస్తున్నారు. నిన్న శుక్రవారం నుండి అయితే స్టార్ట్ అయ్యిందండి. పసుపు, కుంకుమ అవన్నీ పట్టుకొని అయితే వెళ్తున్నారు. పువ్వులు, పళ్ళు, కాయలు అన్నీ పట్టుకొని వెళ్ళి ఇంకా దండం పెడతారంటండి అమ్మవారికి. ఇంకా చీర అవన్నీ చూపిస్తారంట. తర్వాత ఇగోండి లైన్‌గా అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేట్ పట్టుకొని అయితే నిల్చున్నారు. ఇంకా ఒక ఆవిడైతే అందరికి కాళ్ళు కడిగేసి పసుపు అన్నీ రాసిందండి. తర్వాత వాటర్ ఆ పసుపు నీరు వాటర్ అయితే ముందునైతే వేసేసి దండం పెట్టుకున్నారండి. తర్వాత అందరూ వచ్చి దండం పెట్టుకున్నాము. ఇంకా చూడండి డాన్సులతోని దీనితోని ఎలాగైతే ఎలా వెళ్తున్నారో చూడండి అమ్మవారి దగ్గరికి. ఇంకొక ఆవిడకైతే అమ్మవారు వచ్చినట్టున్నారండి. చూడండి అస్సలు ఎవ్వరు ఆపలేకపోతున్నారు ఆవిడని. ఇంకా దిష్టి తీసేసి కొబ్బరికాయ అయితే కొట్టేసి అందరూ దండం పెట్టుకున్నారండి. దండం పెట్టుకున్న తర్వాత ఇంకా డప్పులతోని వీటితోని అయితే వెళ్తున్నారండి. డప్పుల సౌండ్లు అయితే మామూలుగా లేవండి. మా హిమనాన్ని చూడండి ఎలా కూర్చొని చూస్తున్నారు, ఎలా ఏం జరుగుతుంది ఏంటి అనేసి. ఇంక మేము చీర అది మొక్కలేదండి, నార్మల్ గా వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసాము. అంతేనండి వీడియో. మీ ఏరియాలో మీకు ఇలా జరుగుతుందో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేసుకోండి.